ప్రార్థన చేసేటప్పుడు నాతో మాట్లాడు దేవా అని అడిగేవి రెండే విషయాలు. ఒకటి, నాలో ఏ లోపం ఉందో కళ ద్వారా నాకు చెప్పండి దేవా. రెండోది, నేను ఏ వాక్యం బోధించాలో కళలో నాకు చూచాయగా చిన్న విషయం నాకు చూపించు దేవా అని చిన్ని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడని. దేవుని బిడ్డలారా, అయ్యగారు అంటారు, పాస్టర్ గారు అంటారు కదా, చిన్న యేసు ప్రభులం, చిన్న మరియమ్మ తల్లులం. నా వంటి చిన్న యేసు ప్రభు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తర్వాత నేనే భక్తి విషయంలో, మరియమ్మ గారి తర్వాత నేనే భక్తి విషయంలో. అంత భక్తి పరురాలని, అంత నీతిమంతురాలని నేను అనుకుంటారు కదా. నేను కూడా అలా అనుకుంటూ ఉండగా నాకు ఈ ఆలోచన వచ్చింది. అమ్మో, చాలా నీతిమంతురాలని అనుకుంటున్నాను. నిజమే, ఆయన్ని అడిగితే తెలుసుద్ది నా నీతి ఏంటో, ఆయన్ని అడిగితే తెలుసుద్ది నా భక్తి ఏంటో. నిజంగా కళల ద్వారా దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడతాడు, నిశ్చయంగా మాట్లాడతాడు. మీరు అడిగి చూడండి, దేవా నాలో ఏ లోపం ఉందో నాకు చూపించవా, ఏ విషయంలో నేను ఆత్మీయంగా వెనకబడిపోయానో, దిగజారిపోతూ ఉన్నానో, కృంగిపోతూ ఉన్నానో నాయనా నాకు చూపించవా. నిశ్చయంగా దేవుడు మాట్లాడతాడు.